ముందు రోజాని చంపేయాలండి అర్జెంటుగా, దాన్ని చంపేయాలని అర్జెంటుగా. మా నాన్న స్థలం ఆడు ఫోటో పెట్టండి. మా నాన్న సంపాదించి ఇచ్చాడు, మా నాన్న సంపాదించినప్పుడు నా ఫోటో ఉంటుంది. అదేమన్నా ఎక్కడ తెంగించుకొని వచ్చి మా నాన్న ఆడ ఫోటో వేసుకోవడం ఏంటండి? అసలు సైకో వెండాడు. జనసేన జెండా పట్టు జగను గుండెలదిరేటట్టు, అరే అవినీతిలో ఆంధ్ర జనం నలుగుతుండ్రు నడుము గట్టు. వైసీపీ మాత్రం ఏమనండి, అంతా కూడా మాకు పాలన ఎలా ఉందంటే దొంగ పాలన, రౌడిజం బాగా ఎలా ఉందంటే చాలా దారుణంగా తిరుగుతుంది. జనాలు ఇప్పుడు అక్కడ దగ్గర నా దగ్గర వచ్చింది. నేను ఒక రోడ్డు విషయంలో అడిగాను, రోడ్డు పెద్ద ఏమైనా అడిగిన దానికి నా షాప్ తీసామని చెప్పి వచ్చింది. ఈ ఎన్నికలు ఈ మే 13న చాలా కీలకమైన ఘట్టం చేరుకోబోతోంది. మన భవిష్యత్తుని మనం నిర్దేశించుకునే సమయం. చెత్త మీద పన్ను వేసి ఆ చెత్త మీద పన్ను కూడా వసూలు చేసిన ఈ చెత్త ప్రభుత్వాన్ని వెంటనే మేము ఆ కారపత్రాన్ని కూడా చెత్త పుట్టలోనే వేస్తున్నారని ప్రజలు మేము కూడా ఆకర్షించాం. దీంట్లో భాగంగా మీ అందరినీ నా విన్నపం, నా విజ్ఞాపన, నా అభ్యర్థన, వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వకుండా అందరం ఒకే మాట మీద నిలబడి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నారో వారికి మన సంపూర్ణ బలం టీడీపీ జనసేన బలం ఇవ్వడం, అలాగే టీడీపీ ఎక్కడైతే నిలబడిందో సంపూర్ణంగా జనసేన బీజేపీ మద్దతుదారులు, జన సైనికులు, కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ మద్దతు ఇవ్వడం, అలాగే జనసేన పోటీ చేస్తున్న చోట టీడీపీ మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ మహిళలు అందరూ కూర్చొని జనసేనకి మద్దతు ఇవ్వడం. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏంటండి, స్టార్టింగ్లో అన్నా క్యాంటీన్ తీస్తాడండి, తర్వాత ఇసుక మీద కొట్టాడండి, లేబర్ మొత్తం అంతా పోయారండి, లేబర్ మొత్తం అంతా కూడా పోయారు ఏంటండి. ఆ తర్వాత ఆయన కట్టినవన్నీ కూడా ఈయన ఎరగొట్టిస్తాడు. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్. నా పేరు దుమ్ము లక్ష్మీనారాయణ అండి, కాకినాడ అండి. వైసీపీకి ఇవ్వండి, ఇస్తామండి. ఎమ్మెల్యే కొండబాబు అండి, కొండబాబు గారు. ఎంపీగా గ్లాస్ కాస్తాం, ఉదయ్ శ్రీనివాస్ గారు కాస్తాం. గ్లాస్ అండి. జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి. మా నాన్న స్థలం ఆడు ఫోటో పెట్టండి. మా నాన్న సంపాదించి ఇచ్చాడు, మా నాన్న సంపాదించినప్పుడు నా ఫోటో ఉంటుంది. అదేమన్నా ఎక్కడ తెంగించుకొని వచ్చి మా నాన్న ఆడు ఫోటో వేసుకోవడం ఏంటండి? అసలు సైకో వెండాడు. ఎవరి ప్రభుత్వాన్ని ఎంత ప్రభుత్వం ఉన్నా సరే ఇప్పుడు ఎలా మాట్లాడాం అనుకోండి, రేపొద్దున్న ఆటో నెంబర్ గుర్తుపెట్టుకుంటారు, ఇన్ని వేసేయండిరా అంటారు. ఎందుకో అంటే ఏదో ఇప్పుడు ఎలాగా ఎలక్షన్ కూడా ఉంది, ఏం చేస్తారు? అలా రారో పైకి దుకాణం సర్దేయాలి. బతికాడా గెలిస్తే బతికి బట్ట కట్టినట్టండి, గెలకపోతే మాత్రం ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండండి. ముందు రోజాని చంపేయాలండి అర్జెంటుగా, దాన్ని చంపేయాలని అర్జెంటుగా. ఆ కిల్లి నవిలిన ఒకరిని వీళ్ళందరినీ ముందే వేసేయాలండి. వీళ్ళు ఎక్కడ ఉంటారు చూడండి. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత సూట్ కేసు పెట్టుకొని బస్సులో ఇస్త్రీ కూడా ఉండవండి, దుకాణం సర్దేయడమే. రాకూడదండి, వైసీపీ రాకూడదండి. ఏం బాగున్నాయండి? ఇస్తున్నాడు ఆటోకి 10,000, కరెంటు బిల్లు వాయిస్తున్నాడు కదండి. మాకు ఎంత వచ్చిందండి? 600 కరెంటు బిల్లు వచ్చింది, 1800 కరెంటు బిల్లు. మేము కాల్చేస్తున్నామా? ఫస్ట్ అలాగే ఉండేది, అన్నీ అయ్యే సామాన్లు ఉన్నాయి. కరెంటు బిల్లు 1800. మరీ అంత ఘోరం ఏంటండి? ఎంత ముందు నుంచి ఉన్న బిల్లే పెరిగిపోతుందో. అదే కాదండి, అన్నీనండి. ఈ వస్తువు అని కాదండి, ప్రతి వస్తువు. ఆయనకి పబ్లిసిటీ పీక్ అండి బాగా. ఏంటంటే పబ్లిసిటీ, ఫోటో కావాలి నాకు బాగానా. ఎంతకన్నా పోతాడు, మన ఆస్తిలోనా ఖర్చు పెట్టి ఆయన పబ్లిసిటీ చేసుకుంటాడు. మన నాన్న ఇల్లు కట్టింటే ఆడి ఫోటో, డోర్ మీద ఆడి ఫోటో వేయించుకోవడం ఏంటండి? మా అమ్మ నాన్న ఫోటో వేయించుకోము నిలయం అని చెప్పి కొన్ని రోజులు పోతే ఆడు ఫోటో వేసాడు, వైఎస్ఆర్ నిలయం, జగన్ నిలయం అని ఏం చేసుకుంటాడు ప్రతి ఇంటి మీద. నా పేరు సాయివర్ ప్రసాద్ అండి, కాకినాడ. వైఎస్ఆర్కి ఇద్దాం అనుకుంటున్నామండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, సునీల్ గారికి అండి. బాగానే ఉందండి. అది అని ప్రతిపక్షాల కుట్ర.
బాగుందండి. అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికీ అంది. చంద్రబాబు నాయుడు చాట్ అంత ఇచ్చాడు. అవన్నీ జరగని పనులేండి. అవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలా, చేస్తారా చేయరు అన్నది. అది రూపాయి ఇస్తున్నారు, 10 రూపాయలు తీసుకుంటున్నారు అంటున్నారు. అవన్నీ ప్రతిపక్షాల దుష్ప్రచారం తప్ప ఇంకేం కాదండి. అది రాజధాని లేని రాష్ట్రం అంటున్నారు. రాజధాని అప్పుడు చంద్రబాబు చేసాడండి, అంత గ్రాఫిక్స్కే చూపించాడు. అంతా చంద్రబాబు అంతా గ్రాఫిక్గా చూపించారు. పేద ప్రజలు అందరూ పెడుతున్నారు కదా ఇతను. సరేనండి. ఏ ఊరు? కాకినాడ. ఈసారి వర్షంలో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? ఎన్డీఏ కూటమికి, వైసీపీ? ఎన్డీఏ కూటమి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? కొండబాబు గారు. ఎంపీగా? ఉదయ్ గారు. ఆయన మంచివారని జనసేన పార్టీ తరపు పోటీ చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ పోటీకి ఆయన చెప్తాను. జనసేన పార్టీ గుర్తేంటి? క్లాస్ అండి. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? అభివృద్ధి లేకండి. అభివృద్ధి లేక ఎదురదు. నా పేరు సుబ్రహ్మణ్యం, ఏ ఊరు? కాకినాడ. ఈసారి ఎలక్షన్స్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? ఎన్డీఏ కూటమికి, వైఎస్ఆర్సీపీకి? వైఎస్ఆర్సీపీ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? చంద్రశేఖర్ రెడ్డి. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఎంపీగా సునీల్. జగన్ గారి పాలన ఎలా ఉందంటారు? పర్లేదు. చంద్రబాబు పాలన చూశారు, జగన్ పాలన చూశారు, ఎవరు బాగుంది? ఆయనకంటే జగన్ గారి పాలన కొంచెం బాగుంది. అంటే అమ్మ ఒడి అని, ఫీజు రీఎంబర్స్మెంట్ అని, అభివృద్ధి జరిగినా జరగకపోయినా మంచి కార్యక్రమం చేస్తున్నాడు ఆయన. అవి శ్రేణి అండి, 7 శ్రేణి, కాకినాడ. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? ఎన్డీఏ కూటమికి, వైసీపీకి? వైసీపీ మాత్రం ఇవ్వనండి, ఎన్డీఏ కూటమికి ఇస్తాం. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? కొండబాబు గారికి. ఎంపీగా? మన ఉదయ్ సింగ్. ఎందుకని? మాకు ముందు సంవత్సరం అయితే ఒక 5 సంవత్సరాల ముందు అయితే అభివృద్ధి జరిగింది మాకు. ఎప్పుడైతే మాకు వైసీపీ వచ్చిందో అభివృద్ధి జరగలేదండి. అంతా కూడా మాకు పాలన ఎలా ఉందంటే దొంగ పాలన, రౌడిజం బాగా ఎలా ఉందంటే చాలా దారుణంగా తిరుగుతుంది. జనాలు ఇప్పుడు అక్కడ దగ్గర నా దగ్గర వచ్చింది. నేను ఒక రోడ్డు విషయంలో అడిగాను. రోడ్డు పెద్ద ఏమైనా అడిగిన దానికి నా షాప్ తీసామని చెప్పి వచ్చింది, నాకు వచ్చింది. ఆ వెళ్ళినప్పుడు మా కొండబాబు గారు వీళ్ళందరూ వచ్చి, నా సార్లు అందరూ వచ్చి నాకు మళ్ళీ షాపు ఇక్కడ పెట్టమని చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకుని ఉంచారు మాట అండి. అలాగే ఎంతమంది పొట్టలు కొడతారు అలాగా. అప్పుడు అడిగినోడు ఉంటాడు, అడగంటే అమ్మని అన్నమంటారు. అలాంటప్పుడు అడిగినప్పుడు చాలా చేస్తే చేయని చెప్పాలి, లేదు ఏం చెప్పాలి. ఆ వీడియోలు నా దగ్గర ఇప్పుడుగా ఉన్నాయి. ఆ వీడియో మమ్మల్ని అందరినీ గెట్అవుట్ వెళ్ళిపోమని చెప్పడం ఇవన్నీ చాలా దారుణంగా చేశారు మమ్మల్ని. అంటే అదే ఇప్పుడు మా కొండబాబు గారిని కానీ ఏ పార్టీ కానీ ముందైతే చాలా పని చేస్తుంది. మా కొండబాబు గారు అనేది సూపర్ అండి, ఇంకా మామూలు వ్యక్తి కాదండి. ఆయన ఏ వర్క్ అయినా ఏ జనాల్లో కూడా ఎవరైనా వెళ్ళినా సరే చాలా గౌరవంగా పరిగెత్తారు, చాలా గౌరవంగా ఉంటారండి. ఏ పని చేయమంటే ఎంత చాలా ఫాస్ట్గా చేస్తారండి మాకు. అంతే తప్ప ఎటువంటి మాకు ఇలాంటి లేదు. మాకు మాత్రం టీడీపీ రావాలండి, జనసేన రావాలండి. జనసేన మన పక్కా, మరి అందులో డౌట్ మేము గ్లాస్. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? కబ్జా బాగా. నెక్స్ట్ ఏమో నా ఇల్లు నాది కాదు, నా ఇల్లు అయిందే. ఆ కార్డు బుక్ మీద కార్డు కూడా ఆయన చేసుకుంటాడు. ఫోటో వేసుకుని నా ఇల్లు కోసం ఇల్లు అడగాలంటే ఇంకో వెళ్ళి ఆడ సలహా తీసుకుని ఆడ కోటి చూడు తిరగాలి. ఇల్లు మాత్రం నాది కాదు, ఆయనది ఇల్లు. నా పేరు విక్రమ్ అన్న, కాకినాడ. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా జగన్మోహన్ రెడ్డి గారు నగ్గాలంటే ఆయన పార్టీ వాళ్ళకి ఓట్లేస్తాం అన్న, అందులో డౌట్ అయితే లేదు. ఎవడు చెప్పాడన్నా, ఏదైనా పని జరగాలంటే 10 రూపాయలు పెడితే తప్ప ఏ పని జరిగేది కాదు. ఏదైనా పథకం వస్తే అక్కడి నుంచి 4 చేతులు మారి 3-4 చేతులు మారి మన దగ్గరికి వచ్చినడికి 10 రూపాయలు ఇస్తే మన దగ్గర 2 రూపాయలు వచ్చేది. ఎన్ని జరగట్లేదు అన్న. నేను డిగ్రీ అయిపోయింది, ఆ రోజులో 3000 కూడా స్కాలర్షిప్ ఇచ్చేవాడు కాదు ఎవడన్నా. ఇప్పుడు చిన్న బచ్చేగాలన్న 8వ తరగతి చదివే వాళ్ళకి 15,000 అమ్మఒడి వస్తుంది. అది ఇంట్లో వాళ్ళకి ఎంత ఉపయోగమో నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు నేను పేరెంట్, ఆ కష్టం ఏంటో నాకు బాగా అర్థమవుతుంది. అదేనే కాదు, హాస్పిటల్లో చిన్న దెబ్బ తగిలి ట్రీట్మెంట్ చేయించుకుని ఉన్నవాడికి 5,000 10,000 ఇచ్చి మళ్ళీ పంపిస్తున్నారు ఖర్చులకి. ఇంకా చెప్పుకుంటే పోతే ఎన్నో ఉన్నాయన్న. వాడుకొని ఆయన పథకాలు వాడుకొని దెబ్బి ఎవడ చెప్పట్లేదు. కానీ ఏంటన్నా అన్న 5 సంవత్సరాల పరిపాలనలో 15 సంవత్సరాలు చేశాడన్న చంద్రబాబు నాయుడు. ఏం చేశాడన్న పరిపాలన? తీసుకెళ్ళి హైదరాబాద్ డెవలప్మెంట్ చేశాడు. ఏమైంది లాస్ట్కి? అది వాళ్ళు ఎవరో తీసుకున్నారు, మనకేమైనా ఉందా? 15 సంవత్సరాలు కష్టపడితే ఐటీసీటీ అది డెవలప్మెంట్ అయింది. 5 సంవత్సరాలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిలో. 2 సంవత్సరాలు కరోనా పోయింది. 3 సంవత్సరాల్లో ఎంత పరిపాలన చేశాడన్న? 2 సంవత్సరాల కరోనాలో ఎంత డబ్బు అయింది? ఎవరన్నా అడిగారా? మనకి ఇన్ని కోవిడ్ టెస్టులు జరిగాయి, ఎవడన్నా రూపాయి తీసుకున్నాడన్నా? ఎక్కడ ఏది తీసుకోలేదు. చాలా న్యాయంగా జరిగింది.
జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పరిపాలనలో ఆయన చెప్పినట్టు చేశారన్న. ఇంకా చెప్పలేని కూడా ఎన్నో చేశారు. ఈసారి మద్య నిషేధం చేసి ఎలక్షన్కి వస్తానన్నారు. మద్య నిషేధం జరిగింది. మద్య నిషేధం అన్న మాటే అబద్ధం అన్నది. అప్పుడెప్పుడో ఎవరో ఎన్టీ రామారావు గారు అమలు చేశారు తప్ప అన్న మాట వల్లే పెట్టారన్న. ఇప్పుడు రేటు పెంచారు. ఆయన ఉద్దేశం ఏంటి? రేటు పెంచితే రోజుకి 4 కోట్లు తాగి 2 కోట్లు తాగి ఇంటికి వెళ్ళిపోతారు కదా ఉద్దేశంతో పెట్టారు. అలా ఆయన పెట్టారు. కానీ కొంతమంది 100 మందిలో 50 మంది మానేశారన్న. నేనైతే మానేశాను, తగ్గించుకున్నాను. ఆయన 10 మందికి పెట్టాల్సింది 100 మందికి పెట్టేస్తున్నారన్న. తెలుసన్న, లేనోడు మధ్య తరగతి వాళ్ళు అందరూ బాగున్నారన్న. మనసు మీద గుండె మీద చేసుకుని చెప్తున్నా. నాకు ఏ పథకం రాలేదన్న, ₹1 పథకం రాలేదు. అయినా కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆయన పరిపాలన చాలా బాగుంది. నాకు కనీసం ఒక ఇంటి స్థలం రాలేదు. నాకు పెళ్ళి అయింది మొన్నే రీసెంట్గా, పెళ్లి కానుక కూడా రాలేదు. ఏ పథకం రాలేదు. మళ్ళీ నాకు వైట్ రేషన్ కార్డు ఉంది. నాకు మళ్ళీ మా నాన్నగారు కూడా ఇది ఎంప్లాయ్ కూడా కాదు. మా నాన్నగారు చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ నేను కూలి పని చేసుకుంటాం. అయినా కూడా మాకు ఎటువంటి పథకం రాలేదు. అయినా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆయన పరిపాలన చాలా బాగుందన్న. నా పేరు ఏడిది కృష్ణ, కాకినాడ సిటీ. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? ఎన్డీఏ కూటమికా వైఎస్ఆర్సీపీకా? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ సిటీలో మాత్రం కాకినాడ అసెంబ్లీ అభ్యర్థిగా వనమాడి కొండబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలు మేము కూడా చాలా ఆకాశిస్తున్నాం. ఎంపీగా తంగెల ఉదయ శ్రీనివాస గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. ఎందుకంటే ఎంతోమందికి ఆయన ఏ బాధ్యతలో లేకపోయినా సరే ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించి యువతకి ఆదర్శంగా నిలబడిన ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాకినాడ నగర ప్రజలు మేము కూడా కోరుకుంటున్నాం. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? మేము ఇప్పుడు దాకా 4 సంవత్సరాలు పాలనలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్కి వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ప్రజల మీద భారం తగ్గిస్తారని చూసాం. ఇప్పుడు కూడా అధికమైన రేట్లు, అధికమైన భారం ఏదైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళకి 26 సంక్షేమ పథకాలు రద్దు చేయడం వల్ల, అదేవిధంగా కాకినాడ సిటీలో మాత్రం అభివృద్ధి అన్నారు. ఎక్కడుందో మీరే చూస్తుంటారు, ఇక్కడ పక్కనే ఉంది ఇగో ఆర్టీసీ కాంప్లెక్స్, ఇదే ఏరియాలో చూడండి. కాకినాడ సిటీ అభివృద్ధి చేశాము అన్నారు. ఎక్కడ చేశారు? ఎక్కడ రోడ్లు అక్కడ డ్రైనేజీ కట్టలేదు, ఎక్కడ రోడ్లు అక్కడ నిర్మాణంగా ఉన్నాయి. దీని విధంగా మేము కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం చేసేది ఏం లేదు. చెత్త మీద పన్ను వేసి ఆ చెత్త మీద పన్ను కూడా వసూలు చేసిన ఈ చెత్త ప్రభుత్వాన్ని వెంటనే మేము కారపత్రాన్ని కూడా చెత్త పుట్టలోనే వేస్తున్నారని ప్రజలు మేము కూడా ఆకర్షించాం. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి మేము మెజార్టీ ఓట్లతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం. నా పేరు రాంబాబు అండి, కాకినాడ యశోచితాపురం. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? ఎన్డీఏ కూటమికా వైఎస్ఆర్సీపీకా? ఎవరికి చాయిస్ ఇద్దామన్నా ఏ పార్టీ కూడా సరిగ్గా ఏంటంటే మగ్గు చూపట్లేదు. కానీ మన రాష్ట్రం ఏంటంటే కులమత భేదాలతో ఎక్కువగా ఒక అంటువ్యాధిలాగా ఏంటంటే ఏర్పడుతుంది. ఈ కులమత భేదాలు ఏంటంటే మన క్రైస్తవులని, ఈ ముస్లిమ్స్ అని, హిందూ మతం అని, ఈ 3 పార్టీలు కూడా ఏ పార్టీ వచ్చినా ఏంటంటే హిందూ మతానికి మొగ్గు చూపుతున్నారు. మిగతా పార్టీలకి ఇప్పుడు క్రిస్టియన్స్ అని, ఇప్పుడు ముస్లిమ్స్ అని వీళ్ళందరినీ అనగదొక్కాలని చూస్తున్నారు. కానీ మన దేశంలో అంటే మణిపూర్ లాంటి రాష్ట్రంలో క్రైస్తవుల్ని నానా బేపత్యం చేసి రోడ్డు మీద స్త్రీలని నిలబెట్టి అన్యాయంగా వాళ్ళకి అన్యాయం చేశారు. కానీ ఒక్క నాయకుడు వచ్చి ముందుగా ఎవరు వచ్చి మాట్లాడలేదు. కానీ ఏ నాయకుడు మాట్లాడలేదు. కాంగ్రెస్ అవని, వైఎస్ఆర్ అవని, లేదా టీడీపీ అని. కానీ ఈ కులమత మతాలకి వాళ్ళకి అనుకూలంగా ఏంటంటే జీవిస్తున్నారు తప్ప ఏది కూడా సపోర్ట్ చేయట్లేదు. మరి ఒక విధంగా చెప్పాలంటే కొంచెం వైఎస్ఆర్ పార్టీకి మేము మొగ్గు చెప్తున్నాం. ఎమ్మెల్యేగా మేము ఏంటంటే దోరపూడి చంద్రశేఖర్ గారికి వేస్తామండి. ఎంపీగా మేము సెలంశెట్టి శ్రీనివాస్ గారు. చంద్రశేఖర్ రెడ్డి గారు రౌడీయిజం చేస్తారు, దౌర్జన్యం చేస్తారు, కబ్జాలు చేస్తారు అంటున్నారు. ఆయన ఏంటంటే కబ్జా చేయడానికి, రౌడీయిజం చేయడానికి పేదలకు మాకు ఏం చేసింది, నిరుపేదలని అంటూ మధ్యతరగతి కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ ఏం చేసింది అనేది మాకు తెలుసండి. ఇంకా అందుతున్నాయండి. మరి ఇందులో కూడా కొంత ఏంటంటే మీటర్ని బట్టి అమ్మఒడి సక్సెస్ చేస్తున్నారు. 2 మీటర్లు ఉండకూడదు, 2 ఇల్లులు ఉండకూడదు. ఆ మీటర్ని బట్టి
వాళ్ళకి ఏంటంటే ఆ సంక్షేమ పథకాలు అర్హులా కాదనేది వాళ్ళు నిర్ణయించుకుని ఇవ్వడం జరుగుతుంది. మరి అభివృద్ధి జరగలేదు, దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. రాజధాని మనకు ముఖ్యం అంటే రాజధానికి నాకు ముఖ్యమేముందండి, ముందు పేదరికం మన రాష్ట్రంలో పేదరికము వాళ్ళని అరికట్టాలి. రాజధాని ఉంటేనే కదా కంపెనీలు అవి వచ్చేది, పరిశ్రమలు వచ్చేది. రాజధాని లేని రాష్ట్రానికి ఎలా వస్తాయి? వస్తాయి సార్, ఎందుకంటే ఇక్కడ కొన్న కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయి వేరే రాష్ట్రాలకు అంటున్నారు. అమర్ రాజా బ్యాటరీస్ అవని, వైజాగ్లో లులు మాల్ అవని, ఇలా కొన్ని కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. ఈయన ప్రభుత్వంలో ఏమి తీసుకురావట్లేదు. మరి ఇది వరకు కూడా మరి తెలుగుదేశం వ్యాయామంలో కూడా వాళ్ళు కూడా మరి ఏదో ప్లాన్ చేశారు. మరి 2 రాష్ట్రాలు విడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు. మరి ఆయన చేసేది ఏముంది, ఇంతవరకు ఆయన ఏం చేయలేదు. ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చి వీళ్ళేం చేస్తారు, కొంచెం లేట్ అవుతుంది. కానీ నిరుపేద వాళ్ళకి అందవలసిన సంక్షేమ పేదవాళ్ళు అందుతున్నాయి. జగన్ పాలన ఎలా ఉందంటారు? పర్వాలేదండి, నెక్స్ట్ మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం. నా పేరు ప్రసాద్ అండి. ఏ ఊరు? మాది కాకినాడ. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? ఎన్డీఏ కూటమిగా, వైఎస్ఆర్సీపీకా? మాది ఎప్పుడు జనసేన పార్టీ అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? ఎమ్మెల్యేగా అండి అదే మన కొండబాబు గారికి అండి. ఎంపీగా ఉదయ శ్రీనివాస్ గారు అండి, ఎంపీ అభ్యర్థి. గుర్తేంటి? గ్లాస్ గారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత జరగడానికి కారణం ఏంటి? వ్యతిరేకత ఏముంది, అభివృద్ధి లేదండి అంతే. నా పేరు శివరామ్ అండి, ఏ ఊరు? కాకినాడ. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? ఎన్డీఏ కూటమిగా, వైఎస్ఆర్సీపీకా? వైఎస్సీపీ రాదండి, కూటమికి ఇస్తారు. కూటమి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యేకి కొండబాబు అండి. ఎంపీగా ఉదయ శ్రీనివాస్. జనసేన పార్టీ గుర్తేంటి? జనసేన పార్టీ ఇంకా మామూలు గ్లాసే కదండి. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమిటి? వ్యతిరేక ఆయన మొట్టమొదటిసారి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏంటండి స్టార్టింగ్లో అన్నా క్యాంటీన్ తీస్తాడండి. తర్వాత ఇసుక మీద కొట్టాడండి, లేబర్ మొత్తం అంతా పోయారండి. లేబర్ మొత్తం అంతా కూడా పోయారు ఏంటండి. ఆ తర్వాత ఆయన కట్టినవన్నీ కూడా ఈయన ఎరగొట్టిస్తాడు. కనీసం ఆ నాన్నగారి పేరు పెట్టిన అన్నా క్యాంటీన్ పెట్టాలి కదా, ఎంతోమంది తినేవారు, ఎంతో ఇచ్చారు. అన్నీ కూడా నష్టమై పెట్టాడు. అమ్మఒడు అన్నాడు, ఇది అన్నాడు, కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు ఏంటి. ఆ తర్వాత మన ఇది పెన్షన్ కూడా చాలా ఎవరు కూడా అందలేదు సరిగ్గా. ఎందువల్లంటే బ్యాంక్ వేస్తారన్నారు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, ఎవరికో పాపం ఎండలో ఇదైపోతున్నారు. అది సార్.